ఓకేనా అండి. మనం మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయ్యాము అంటే ఒకటికి 10 సార్లు ఛానెల్‌ని కంప్లీట్‌గా ఒక్కొక్క వీడియోని పర్టిక్యులర్‌గా ఒక్కొక్క వీడియోని కంపల్సరీ పర్టిక్యులర్‌గా బాగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ప్రతి వీడియోని క్షుణ్ణంగా పరిశీలించి మనదేమైనా మిస్టేక్ ఉందా? లేదా? ఇది మన వేరే ఛానెల్‌లో ఏమైనా వీడియో ఉందా? అదైతే తప్పకుండా రీచెక్ జేసుకోండి. ఎందుకంటే ఇది నేను చేసిన మిస్టేక్ ఇప్పటికి జనవరి నుండి ఇప్పుడు జూలై మంత్. జూలై మంత్ వరకి నేను ఏ వీడియో పెట్టినా వ్యూస్ రావట్లేదు. అప్పుడైతే జనవరిలో నేను ఏ వీడియో పెట్టినా వితిన్ సెకండ్స్‌లో 20,000, 30,000, 40,000 ఒక 2, 3 వీడియోస్ అయితే 3,000,000, 4,000,000 కూడా వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి. సో, అదొచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జనని ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మనకు రీయూజ్డ్ కంటెంట్ అని రాకుండా చూసుకోవడం ఎలా అనేది చెప్తాను. రీయూజ్డ్ కంటెంట్ వస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. ఎందుకంటే ఛానల్‌లో మొత్తం వ్యూస్ మొత్తం తగ్గిపోతాయి. అప్పటి వరకు ఉన్న వ్యూస్ అంతా అప్పటి వరకు చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయిన మన ఛానల్ మొత్తం స్లో డౌన్ అయిపోతున్నాయి. మనం ఏ వీడియో పెట్టినా గూడా 2, 3 వ్యూస్, 4, 5 వ్యూస్ అంతే తప్ప అంతకు మించి అయితే ఒక్క వ్యూ గూడా ఎక్స్‌ట్రా అయితే రాదండి. ఇదైతే నేను దయచేసి నాకు ఇలా జరిగింది ప్రాబ్లమ్ కాబట్టి నేను ఫేస్ చేశాను. యూట్యూబ్ ఎన్నో ఆశలతోటి ఎంతో అంటే ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే హోప్‌తో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసాము. యూట్యూబ్‌లోకొచ్చాము. ఇందులో స్టార్ట్ ఎంత కష్టమో అది నాకు తెలుసు కాబట్టి నాలాంటి పరిస్థితి మరి ఎవ్వరికీ రాకూడదనే ఉద్దేశ్యంతో ఎందుకు రివ్యూడ్ కంటెంట్ వస్తుంది అని ఆ మిస్టేక్స్ ఏంటేంటి, నేనేం మిస్టేక్ చేశాను, మీరేం చేయకుండా ఉండాలి అని చెప్పడానికి నా వీడియో వల్ల ఎంతో కొంతమందికైనా ఉపయోగపడుతుంది. ఒక్కరికి ఉపయోగపడినా చాలండి. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఒకసారి మన ఛానెల్‌లో మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయిందని మనకి మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకునేటప్పుడు చాలా ఆనందమేస్తుంది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయితాం. కదా! తర్వాత మళ్ళీ అదే క్యాన్సిల్ అయిపోయింది. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందంటే మనకు అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా! ఆ బాధ నేను చాలా పడ్డాను. ఫస్టు నా ఛానెల్ మానిటైజేషన్ అయిందనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత రీచ్డ్ వచ్చేసరికి చాలా బాధపడ్డాను. పోనీలే మళ్ళీ చేద్దాము అని కొంచెం లైట్ తీసుకున్నా. కానీ నా ఛానల్ మీద ఇంత ఎఫెక్ట్ పడుతుందని మాత్రం నేను అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఇప్పటికి జనవరిలో అయిందండి నాకు ఛానల్ మానిటైజేషను. జనవరి నుండి ఇప్పటి వరకు ఇంకా 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. 3,000,000 షార్ట్స్‌కి కంప్లీట్ అయిపోయాయి. మానిటైజేషన్‌కి అప్లై చేసుకో అని మెయిల్ వస్తే నేను అప్లై చేసుకున్నా. కానీ ఆ తొందరలో అసలు ఛానల్ రీచెక్ చేసుకోకుండా అందులో ఏమేమి పెట్టాను, ఏం సాంగ్స్ పెట్టానా, ఏది పెట్టాను అని ఏది చూసుకోకుండా అసలు ఇమ్మీడియేట్‌గా నైట్ మెయిల్ వస్తే మార్నింగే నేను అప్లై చేసుకున్నాను. మీరు మాత్రం అలాంటి తప్పు అస్సలు చేయకండి. మీకు వాచ్ అవర్స్ 4,000 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. షార్ట్స్‌కి 3,000,000 వ్యూస్ కంప్లీట్ అయిపోయిందని మెయిల్ వస్తే మాత్రం ఛానల్ మానిటైజేషన్‌కి అప్లై చేసుకునే ముందు ఛానల్‌ని ఒకటికి 10 సార్లు రీచెక్ చేసుకోండి. ఒక్కొక్క వీడియో పర్టిక్యులర్‌గా మనం ఏమైనా మిస్టేక్స్ చేశామా? ఏమైనా లాంగ్ వీడియోస్‌లో అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశామా? మనకి ఎన్ని ఛానెల్స్ ఉన్నాయి. వేరే ఛానెల్‌లో ఉన్నది మనం ఏమైనా తిరిగి ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశామా? అది మెయిన్ పాయింట్ చూసుకోవాలి. నా ఛానెల్‌కి రీజన్ ఎందుకొచ్చిందంటే నేను 6 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక ఛానెల్ స్టార్ట్ చేశాను. దాంట్లో అసలు వ్యూస్ రావట్లేదు. చాలా వీడియోస్ ఒక 100 వీడియోస్ వరకే పెట్టాను. అందులో ఉన్న ఒక వీడియో నేను ఉప్పల్ ఏంటి అది పార్క్‌కెళ్ళిన వీడియో అయితే సారీ శిల్పారామం వెళ్ళిన వీడియో అయితే పాత ఛానెల్‌లో ఉంది. దాన్ని తిరిగి మళ్ళీ ఇందులో అప్‌లోడ్ చేశాను. అది చూసుకోకుండా నేను మానిటైజేషన్‌కైతే అప్లై చేశాను. అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. వేరే వాళ్ళది తీసుకొచ్చి కాపీ పేస్ట్ ఇదైతే నేను చేయలేదు. వేరే ఛానెల్‌లో ఉన్న వీడియోని ఇందులో అప్‌లోడ్ చేసినందుకు మాత్రమే నాకు రీల్స్ అని వచ్చింది. మొత్తం ఆ వీడియో డిలీట్ చేస్తే వాచ్ అవర్ మొత్తం పడిపోయింది. ప్లస్ వ్యూస్ కూడా మొత్తం పడిపోయాయి. ఓకేనా? ఓకేనా అండి. మనం మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయ్యాము అంటే ఒకటికి 10 సార్లు ఛానెల్‌ని కంప్లీట్‌గా
రీచ్‌కి ఒక్కొక్క వీడియోని పర్టిక్యులర్‌గా ఒక్కొక్క వీడియోని కంపల్సరీ పర్టిక్యులర్‌గా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ప్రతి వీడియోని క్షుణ్ణంగా పరిశీలించి మనదేమైనా మిస్టేక్ ఉందా? లేదా? ఇది మన వేరే ఛానల్‌లో ఏమైనా వీడియో ఉందా? అదైతే తప్పకుండా రీచెక్ జేసుకోండి. ఎందుకంటే ఇది నేను చేసిన మిస్టేక్ ఇప్పటికి జనవరి నుండి ఇప్పుడేది జూలై మంత్. జూలై మంత్ వరకి నేను ఏ వీడియో పెట్టినా వ్యూస్ రావట్లేదు. అప్పుడైతే జనవరిలో నేను ఏ వీడియో పెట్టినా వితిన్ సెకండ్స్‌లో 20,000, 30,000, 40,000 ఒక 2, 3 వీడియోస్ అయితే 3,000,000, 4,000,000 కూడా వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి. సో, అదొచ్చేసి దానికి నేను సాంగ్ యూజ్ చేశాననమాట. ఆ సాంగ్ యూజ్ చేయడం వల్ల అది రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిన తర్వాత నేను ఆ వీడియోనైతే డిలీట్ చేశాను. నాకు రీయాపిల్ కూడా ఆప్షన్ వచ్చింది. కానీ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే వేరే ఛానెల్‌లో ఉన్న వీడియో ఇలా తీసుకొచ్చి పెట్టాను కాబట్టి ఆ వీడియో డిలీట్ చేసేసరికి వాచ్ అవర్ అయితే తగ్గిపోయింది. ఇంక రీయాపిల్ చేసుకున్నా గూడా నాకేం ప్రయోజనం ఉండదు కదా! వాచ్ అవర్ లేకుండా మళ్ళీ రీయాపిల్ చేసుకొని ఏం లాభం? ఎప్పుడు ఒకటి ప్రతి ఒక్కటి నేను టెక్ ఛానెల్స్ చూసి ఎవ్రీ వీడియోని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు అన్ని వీడియోస్ డిలీట్ చేసి నా వాచ్ అవర్ మొత్తం పోయింది. ఇంకా వాచ్ అవర్ 4,000 ఆ వాచ్ అవర్స్ కాస్త 400 వాచ్ అవర్స్‌గా మిగిలిపోయింది. ఇప్పటికి 400 అలానే ఉంటుంది. ఒక 4, 5 మంత్స్ మాత్రం నేను ఏ వీడియో పెట్టినా 1 వ్యూ, 2 వ్యూ, 3 వ్యూ అలానే వచ్చింది. ఎందుకంటే అన్నీ డిలీట్ చేసిన తర్వాత మన ఛానెల్‌ని యూట్యూబ్ అయితే ప్రమోట్ చేయదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన ఛానెల్‌ని యూట్యూబ్ ప్రమోట్ చేయాలంటే మనం అసలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మానిటైజేషన్‌కి అప్లై చేసుకునే ముందే మనం రీచెక్ చేసుకొని వాటన్నిటిని డిలీట్ చేసుకొని మన ఛానల్ చాలా క్లియర్‌గా ఉంది. ఓకే. ఇప్పుడేం పర్వాలేదు అన్నప్పుడు మాత్రమే మీరు మానిటైజేషన్‌కైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అలానే వస్తే చాలా బాధ అనిపిస్తది. ఎందుకంటే అప్పుడు ఒకసారి ఫస్ట్ టైమ్ అయితే 1 మంత్ ఆగాలి. తర్వాత 3 మంత్స్ ఆగాలి. తర్వాత మెయిన్ పాయింట్ ఆ వ్యూస్ అనేది తగ్గిపోతాయి. అసలు వ్యూస్ ఇవ్వదు యూట్యూబ్. మన వీడియోస్ చాలా డిలీట్ చేయడం వల్ల వ్యూస్ అయితే రావు. ఓకేనా? అది మన వీడియోనే అయినా పర్లేదు. వేరే ఛానెల్‌లో పెట్టినప్పుడు దీంట్లో రెండిట్లలో ఒకే వీడియో ఉండకూడదు. అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా నా ఛానెల్ అయితే నేను మొన్న ఛానెల్ అయితే 6 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాను నేను. అప్పుడు చాలా అంటే జస్ట్ ఏదో సాంగ్స్ అవి పెడుతుండే గానీ ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి నేను మొత్తం షార్ట్ వీడియోసే ఎక్కువ ఫోకస్ చేశాను. ఈ మిస్టేక్ గూడా మీరు చేయకండి. లాంగ్ వీడియోస్ చేస్తేనే మనకి కొంచెం బెనిఫిట్ వాచ్ అవర్ అనేది వస్తుంది. షార్ట్ వీడియోకి వాచ్ అవర్ కౌంట్ అవ్వదు. అంటే 3 మిలియన్స్ అయితే వస్తుంది. అది వేరే విషయం. కానీ దానివల్ల మనీ అంత ఎక్కువ అయితే రాదు. కన్ఫర్మ్‌గా మనం షార్ట్ వీడియోస్ చేస్తున్నామంటే లాంగ్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుండి లాంగ్ వీడియోస్ పెట్టడం గూడా తప్పకుండా స్టార్ట్ చేయండి. ఓకేనా? నేను లాంగ్ వీడియోస్ పెట్టలేదు. అందుకని ఇప్పుడు షార్ట్ వీడియోస్ పెట్టినా కూడా అందరూ షార్ట్ వీడియోసే చూస్తున్నారు తప్ప నా లాంగ్ వీడియో అస్సలు ఓపెన్ చేసి చూడట్లేదు. పెట్టిన ఆ ఒక్క వీడియో చాలా వాచ్ అవర్ వచ్చింది. అది అందులో ఇంకా రెండో ఛానెల్‌లో ఉండడం వల్ల అది డిలీట్ చేశాను. వాచ్ అవర్ మొత్తం పోయింది. ఓకేనా? మొత్తం పోయింది. పోవడం వల్ల ఇంకా ఇందులో అయితే వాచ్ టైమ్ రావట్లేదు. వ్యూస్ రావట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుండి కూడా లాంగ్ వీడియో కనీసం 2, 3 మినిట్స్ అయితే పెట్టండి. స్టార్టింగే 10 మినిట్స్, 12 మినిట్స్ ఇట్లా అయితే పెట్టొద్దు. ఎవరు చూడరు. మన వీడియో అయితే ఫస్ట్ పెట్టండి. లాంగ్ వీడియోస్ అయితే తప్పకుండా పెట్టండి. ఓకేనా? మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా? బాయ్ మరి. నా ఛానెల్ అయితే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయింది. రివ్యూడ్ అని వచ్చింది. ఈ వీడియో ఎప్పటినుండో చేద్దాం అనుకుంటున్నా. కానీ చేసినా ఈ వ్యూస్ రావట్లేదు. ఒకరికి ఇద్దరికి కూడా చేయ అసలు రీచ్ అవ్వట్లేదు. రీచ్ అవ్వాలంటే యూట్యూబ్ సజెస్ట్ చేయట్లే. ఎంతమందికి సజెస్ట్ చేసింది? ఏంటి? అనేసి మనకక్కడ యూట్యూబ్ స్టూడియోలో కనిపిస్తుందనమాట. అసలు యూట్యూబ్ సజెషనే ఇవ్వట్లేదు. మొత్తం హోల్డ్‌లో పెట్టేసిందనమాట మీ ఛానెల్‌నయితే. ఇప్పుడు కొంచెం ఈ 8 మంత్స్ తర్వాత సారీ 7 జనవరిలో రిజల్ట్ వచ్చింది కదా! ఇప్పుడు ఈ 7 మంత్స్ తర్వాత కొంచెం మళ్ళీ వ్యూస్ అయితే రావడం మొదలైనాయి. ఇన్ని రోజులు ఆగిన తర్వాత. ఇప్పుడింగా కంటిన్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను. డైలీ 1 ఫుల్ వీడియో అయితే కంపల్సరీ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్?
ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మా ఛానల్లో నేను ఏమేమి మిస్టేక్ చేశాను, ఎలాంటివి మీరు చేయకూడదు అనేటివి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? మానిటైజేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత వాచ్ టైం ఉండాలి, ఎలా ఉండాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను, ప్రయత్నించి ఒకసారి ఫెయిల్ అయ్యాను కాబట్టి అన్ని అనుభవం నాకు అంటే సారీ వాటిలో మానిటైజేషన్ చేయడంలో అన్నీ తెలుసు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉందో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా? వీడియో కూడా చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. ఓకేనా అండి? మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాము అంటే ఒకటికి 10 సార్లు ఛానల్ని కంప్లీట్గా రీచ్కి ఒక్కొక్క వీడియోని పర్టికులర్గా ఒక్కొక్క వీడియోని కంపల్సరీ పర్టికులర్గా బాగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ప్రతి వీడియోని క్షుణ్ణంగా పరిశీలించి మనదేమైనా మిస్టేక్ ఉందా లేదా, ఇది మన వేరే ఛానల్లో ఏమైనా వీడియో ఉందా అదైతే తప్పకుండా రీచెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది నేను చేసిన మిస్టేక్ ఇప్పటికి జనవరి నుండి ఇప్పుడు ఏది జూలై మంత్. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్కి అయితే 20,000 అండ్ చేంజ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, కానీ రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే మన వీడియోస్ వాళ్ళకి సజెస్ట్ అవ్వట్లేదు. సో అందుకోసమని నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. రీయూజ్డ్ కంటెంట్ రాకుండా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? బాయ్. బాయ్ చెప్పు బిడ్డ. బాయ్.